హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మాకు ఇయర్ ఎండ్ పార్టీ పరంగా రీజియన్ వైజ్ లంచ్ ఆర్ డిన్నర్ కంపెనీ స్పాన్సర్ చేస్తుందండి. ఆ పరంగా మేము 6 మెంబర్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అలాగే వైజాగ్ గ్రీన్ పార్క్లో ఈసారి టీమ్ లంచ్ ప్లాన్ చేసుకున్నామండి, బుఫెట్. సో దానికోసం ఇక మేము వెళ్ళేటప్పటికల్లా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ చాలా బాగా డెకరేషన్ చేశారండి. బాగా నచ్చి ఒక వీడియో తీసాను. సో మేము వైజాగ్లో ఉండే 6 మెంబర్సే మేము ప్లాన్ చేసుకున్న టైంకి మాకు దగ్గరలో కొంచెం లాంగ్ జర్నీ అయినా కూడా మేము జాయిన్ అవుతామని చెప్పి ఇదిగో ఈ అమ్మాయి అయితే విజయవాడ నుంచి వచ్చిందండి. అలాగే ఈ అబ్బాయి గుంటూరు నుంచి వచ్చారు. సో మేము 8 మెంబర్స్ కలిసి లంచ్కి అయితే అరేంజ్ చేసుకొని లంచ్ వెళ్ళామండి. రియల్లీ చాలా హై వర్క్ స్కెడ్యూల్స్, లాంగ్ వర్కింగ్ అవర్స్లో ఇది ఒక పెద్ద రిలీఫ్ అనిపించిందండి. మంచి టైం అయితే లంచ్లో స్పెండ్ చేసుకున్నాము. అది అయిన తర్వాత మేమందరూ జస్ట్ ప్లాన్ చేసుకున్నాము ఏంటి అని అంటే సీక్రెట్ శాంటా అంటారు కదండి. సో 8 మెంబర్స్ కలిసి సీక్రెట్ శాంటా అయితే ప్లాన్ చేసుకున్నామండి. సో మాలో మాకే మేము ఎవరికి నేమ్స్ వస్తాయో ఏంటో తెలియకూడదని చెప్పి 9th పర్సన్ అంటే మా టీంలోనే వేరే రీజన్ అమ్మాయి శిల్పి అని ఒక అమ్మాయి ఉంటారు. సో ఆ అమ్మాయి నుంచి మేము చిట్స్ తీసుకొని సెపరేట్గా సర్ప్రైజ్గా అయితే మేము సీక్రెట్స్ అంటే ఎవరికి ఏం గిఫ్ట్స్ వచ్చాయో తెలియకుండానే ప్లాన్ చేసుకున్నామండి. చూసారు కదా, మొత్తం 8 మెంబర్స్ అట్లా ప్లాన్ చేసుకొని లంచ్ అయిపోగానే జస్ట్ అక్కడ ఆ రెస్టారెంట్లోనే ఎంట్రన్స్లో చక్కగా మాకు అక్కడ ప్లేసింగ్ అవి చాలా బాగుందండి గ్రీన్ పార్క్లో. సో అక్కడ టేబుల్ మీద అయితే మేము అన్ని 8 మెంబర్స్ గిఫ్ట్స్ ప్లేస్ చేసేసుకున్నాము. అంటే నేను ఇప్పుడు నాకు ఒక నేమ్ వచ్చింది అనుకోండి, ఆ నేమ్కి నేను 2 అని రాయాలి తప్పించి అది ఉషా నుంచి వచ్చింది అన్నట్టు తెలియకూడదండి. అదే సీక్రెట్ శాంటా. సో ఆ సీక్రెట్ శాంటాని మనం ఐడెంటిఫై చేసుకుంటే సరే, లేకపోతే ఇట్స్ లైక్ లైఫ్ టైం సీక్రెట్ శాంటా అనమాట. సో చూసారు కదా, మనం కొనుక్కున్న దానిక మనం వచ్చిన గిఫ్ట్స్ ఎంత బాగుంటాయి ఎందుకండి. ఈ అమ్మాయి పేరు అఫ్రీన్ అనమాట. తనకైతే చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకునే బాక్సెస్ వచ్చాయండి. ఇదిగో ఈ గుంటూరు అబ్బాయికి అయితే మంచి పర్ఫ్యూమ్ అయితే వచ్చిందండి. అసలు అంటే మేము అనుకుంది షార్ట్ స్పానల్ అండి. సో అప్పటికప్పుడు గిఫ్ట్స్ మా వర్కింగ్ అవర్స్కి బయటకు వెళ్ళి కొనడానికి అవ్వక ఎవరికి ఏది అవైలబిలిటీ ఏది కుదిరితే అదే తీసుకొచ్చారండి. ప్రీతి అనే అమ్మాయికి అయితే వైజాగ్ సింబల్, తను విజయవాడ అమ్మాయి కదండి. సో తనకి వైజాగ్ సింబల్ మనకి లైట్ హౌస్. సో లైట్ హౌస్ని చక్కగా గిఫ్ట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారో కానీ నాకైతే బాగా నచ్చేసిందండి ఆ గిఫ్ట్. ఎప్పుడు ఉన్నాం కానీ వైజాగ్లో అట్లాంటి గిఫ్ట్స్ నేను ఎప్పుడు చూడలేదు. అట్లాగే చిన్నాకు కూడా అగైన్ పర్ఫ్యూమే వచ్చింది. బట్ ఈ 2 పర్ఫ్యూమ్స్ చాలా మంచి ఫ్లేవర్ అయితే అంటే అరోమా అయితే వస్తుందండి. అండ్ ఇంకా నాకు ఫైనల్గా నాదేనండి. నాకు వచ్చిన గిఫ్ట్ అయితే కూడా యార్డ్లీ పర్ఫ్యూమ్ అండి. అండ్ 1 నైస్ బుక్ వచ్చింది. ఇంకో ఆదిత్యకి వస్తే అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి మంచి లైటింగ్ సెట్ వచ్చిందండి. నిజంగా మేమైతే కోరుకున్నాం, బాబా ఇవి ఇయర్ ఎండ్కి ఇంకెక్కువ వర్క్ ఉండకూడదు అని ప్రార్థించరా దేవుడా అని చెప్పి దాన్ని సరదాగా ఆట పట్టించుకున్నాము. నాకు వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ అండి, అరుణ గారికి కూడా చాలా పెద్దది పర్ఫ్యూమ్ సెట్ అయితే వచ్చింది. అండ్ నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కళ్యాణి గారు అండి, వన్ ఆఫ్ ద హార్డ్ వర్కర్ ఇన్ మై కంపెనీ. తనకి హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చింది. సో ఇట్లాగ అన్ని గిఫ్ట్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకేముందండి, వైజాగ్కి అడ్డా మనకు బీచ్ రోడ్. సో మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియక ఒకసారి బీచ్లో జస్ట్ అట్లా ఒక 5 minutes అట్లా ఒక ½ hour ఉండి ఎవరు టీ కావాల్సిన వాళ్ళు టీలు, కాఫీలు కావాల్సిన వాళ్ళు కాఫీలు అట్లా ఒకసారి కొంచెం తాగేసి మళ్ళీ ఎవరి మట్టుకు వాళ్ళ ఇళ్ళకైతే అయిపోయామండి. వీ హ్యాడ్ ఎ రియల్ బెస్ట్ టైం. అండ్ నా సీక్రెట్ శాంటా గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఆ పర్ఫ్యూమ్ అండి. ఉంటానండి, బాయ్.